హాయ్ అండి. పండు మిర్చి, ఉల్లిపాయ, టమాటా కారం అండి. కర్రీ చాలా బాగుంటుంది. మనకు నోరు టేస్ట్ లేనప్పుడు ఈ కర్రీ ఇంకా మంచిగా ఉంటుందండి. పండు మిర్చితో కర్రీ అంటేనే మీరు కారంగా ఉంటుంది అనుకుంటారు. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ కర్రీ కోసం పండు మిర్చి, అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, తెల్లగడ్డలు అండి, అలాగే పల్లీలు పచ్చివి కావాలి. నేను ఇక్కడ దానిలో పల్లీలు లేవని ఎండు పల్లీలని నేను నానబెట్టుకున్నానండి 2 hours. మీరు పచ్చి పల్లీలు ఉంటే మీరు వేసుకోవచ్చండి. ఇలా పండు మిర్చిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే మనము తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందామండి. మరి మెత్తగా మిక్సీ పట్టద్దు. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా, ఒక ఉల్లిపాయను, ఒక టమోటా, ఒక ఉల్లిపాయ వేసుకొని మిగతావి మనము పోపుకి వేసుకుందాము. ఈ విధంగా కట్ చేసి ఈ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ గ్రైండ్ చేయొద్దండి, లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని మనము పోపులో వేసుకొని బాగా వేయించుకున్నామంటే మన కారం అనేది ఉండదు. ఇలా మిక్సీ పట్టుకున్న పండు మిర్చిని ఒక గిన్నెలో తీసి పెట్టుకుందామండి. మనం ఆల్రెడీ 2 hours నానబెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని ఒకసారి లైట్గా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకుందాము. మీకు పచ్చి ఉన్నాయంటే పచ్చి పల్లీలను వేసుకోండి. చూడండి, ఇవి కూడా లైట్గా కచ్చాపచ్చిగానే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకు పోపులో వేగిపోతాయి. ఇంకా మిగిలిన ఉల్లిపాయలు, టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. బాండిల్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో ఆవాలు కూడా చిట్టుపట్లాడినాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిసేపు వేగాక ఇందులో 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని కూడా కొద్దిగా వేపుకున్నాక ఇందులో మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ పోపుని కొద్దిగా వేయించుకున్నాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. ఇవి కూడా లైట్గా వేగాలి. ఈ టమాటాలు లైట్గా వేగాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పండుమిర్చి ముద్దను కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. బాగా ఈ కారాన్ని మనం నూనెలోనే బాగా వేయించుకోవాలండి. అప్పుడే మనము పండుమిర్చిలోని కారం తగ్గిపోతుంది. మనం ఎక్కడా కూడా నీళ్ళు అనేది వేయమండి. ఈ పండుమిర్చి కొద్దిగా వేగాక అందులో మనము మిక్సీ పట్టుకున్న పల్లీలు కూడా ఇందులో వేసుకోవాలండి. ఇందులో వాటర్లోనే మనకి ఈ పల్లీలు కూడా ఉడికిపోతాయి. మనకు చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పల్లీలు వేసుకున్నామంటే మనకు కారము తగ్గిపోతుంది. అలాగే పల్లీలు పౌడర్ వేసాం కదా, ఇవి కూడా ఇందులో ఉడికిపోయి మనకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కొద్దిగా మనము ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందామండి. మనం ఆల్రెడీ ఉప్పు పండుమిర్చి మిక్సీ వేసేటప్పుడు వేసాం కదా, అందుకని ఇక్కడ కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టి వేయించుకున్నామంటే మనకు కుక్ అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదంటే మనకు అడుగు మాడిపోతుంది అండి. మీకు ఆయిల్ తక్కువ అయిపోయి అడుగు మాడిపోతా అంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి, ఏం కాదు. చూడండి, మనం స్టీమ్లోనే ఉడికించుకున్నాం కాబట్టి ఇవన్నీ బాగా ఉడికిపోతున్నాయి. లో ఫ్లేమ్లోనే మనము మూత పెట్టి వేయించుకున్నామంటే బాగా తొందరగా కుక్ అయిపోతాయండి. ఇలా చూసుకుంటూ మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే చాలా వరకు వేగిపోయింది. మీరు చూసుకుంటూ వేయించుకోవాలండి, లేదంటే కింద అడుగు అంటేస్తుంది. ఇప్పుడు కొద్దిగా మనం నెయ్యి యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కొద్దిగా వేసుకొని వేయించుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల పండుమిర్చి కారం తగ్గించేస్తుందండి. కర్రీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. వేడన్నం లేకి కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో సేమ్ ప్రాసెస్తోనే మనకు పచ్చి కొబ్బరి కారం ఉందండి. చాలా బాగుంటుంది. మనకు రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. మనకు 1 week అయినా కూడా మనకు నిలువ ఉంటుందండి పచ్చి కొబ్బరి కారము. ఒకసారి తప్పకుండా అది కూడా ట్రై చేయండి. ఇందులో మనము ఉప్పు, పసుపు వేసుకోవాలి. మనం ఉప్పు అందులో ఇంతకుముందే మనం పండుమిర్చిలో వేసుకున్నాం కదండి మిక్సీ పట్టేటప్పుడు, ఇక్కడ కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని మనము మూత పెట్టుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే ఇవన్నీ బాగా కుక్ అయిపోతాయండి. చూడండి, ఈ విధంగా మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనం అడుగు మాడకుండా. ఇలా ఆయిల్ అంతా మనకు చుట్టూరు ఆయిల్ వదిలేస్తుందండి. ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్లు. కర్రీ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు కొత్త వీడియోలు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.